హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద టేస్టీ కిచెన్ బౌల్. ఈరోజు వీడియో అయితే అద్భుతంగా ఉండబోతుందండి. మనం మన ఫేవరెట్ అయిన బిర్యానీ అయితే చేసేసుకుందాం. సో సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం బిర్యానీ మసాలా చేసుకుందాం. దానికోసం జీలకర్ర, దాల్చిన చెక్క, పువ్వు, పెప్పర్ బాల్స్, యాలక్కాయలు, ధనియాలు, ఇంకా బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం. దాన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని ఏం చేయాలో మీకు చెప్తాను, కంగారు పడకండి. తర్వాత 600 గ్రాముల చికెన్, బోన్లెస్ చికెన్ కట్ చేసుకొని ఆడించుకున్న పౌడర్ని వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకుందాం. వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని, దాని తర్వాత పసుపు వేసుకొని, దాని తర్వాత గరం మసాలా వేసుకొని, దాని తర్వాత అయితే కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం వేసుకున్న తర్వాత మనం జీరా పౌడరు, కొరియాండర్ పౌడరు, చికెన్ మసాలా వేసుకొని లెమన్ కొంచెం పిండేసుకుందాం. తర్వాత అన్నీ ఒకసారి అటు ఇటు కదిపి కుమ్మేసి ఊపేద్దాం అనమాట. తర్వాత కొంచెం పెరుగైతే వేసుకుందాం. పెరిగేసి ఫుల్గా మ్యారినేట్ చేద్దాం. ఫుల్ కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆయిల్, అందులో బటర్ వేసుకొని కొంచెం వేడి చేసి మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు అలాగే ఫ్రై చేద్దాం. తర్వాత ఏం చేద్దాం అంటే 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం. బిర్యానీ పాట్లోకి వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. సో ఉల్లిపాయలు అయితే దోరగా వేగుతున్నాయి. ఇంతలోగా మనం ఇంకొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ అటు ఇటు కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఒక బౌల్ సెపరేట్గా తీసుకొని 3 కప్పులు బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగేసి నీళ్ళేసి నానబెట్టేద్దాం. నానబెట్టించిన తర్వాత దోరగా వేగిన ఈ ఉల్లిపాయల్లో 5 పచ్చిమిరపకాయ చీలికలు వేసేసుకుందాం. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసి అలాగే మళ్ళా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు వేయించుకొని ఉంచుకుందాం. దాని మీద లిడ్ పెట్టేసి అలాగే ఉంచుదాం. సో అలా మధ్య మధ్యలో తీస్తూ కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట. కిందన అంటుకోకుండా మంచిగా లో ఫ్లేమ్లోనే అటు ఇటు ఫ్రై చేసుకుంటా ఉంచుకోవాలి. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. బిర్యానీ మసాలా ఎందుకు ఇప్పుడు వేసానంటే మధ్యలో వేస్తే మంచిగా ఫ్లేవర్ ముక్కలకు పడుతుంది. సో ఇప్పుడే వేసుకోవాలన్నమాట. సో తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఇంకో 5 నిమిషాలు అయితే బాయిలింగ్ చేసేద్దాం దాన్ని. తర్వాత ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని అందులో లవంగాలు, ఇలాయచి, దాల్చిన చెక్క, పువ్వు, జీరా, ఇంకా ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. ఇంకా దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా బాయిల్ చేసుకుందాం. దాని తర్వాత ఫుల్గా కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి వస్తుంది అన్నమాట. ఇలా దీంట్లో కొంచెం లెమన్ అయితే పిండుకుందాం. లెమన్ ఎందుకు వేస్తున్నాం అంటే బిర్యానీ రైస్ అయితే తెల్లగా ఉండడానికి. సో బాయిల్ అయిన తర్వాత రైస్ని తీసుకొని వేసేసుకుందాం ఇందులో అయితే. ఇంకా లిడ్ పెట్టేద్దాం. అప్పుడప్పుడు మధ్యలో అలా తీస్తూ రైస్ని కలుపుకుంటా ఈవెన్గా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇంకో కన్ను చికెన్ వైపు కూడా ఉంచాలి. సరిగ్గా బాయిల్ అవుతున్నాయి లేదో చూడాలి, లేదంటే మాడిపోతాయి. సో అటు ఇటు ఒక్కొక్కసారి కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకుంటూ ఉండాలి.
ఒక బౌల్లో పసుపు వేసుకొని నీళ్ళు వేసుకొని ఫుల్ కలిపేసుకోండి. ఇదేంటి పూజ చేస్తున్నాడు అనుకుంటున్నారా? లేదు, ఆ పసుపు నీళ్ళు ఎందుకంటే తర్వాత బిర్యానీలో మంచి కలర్ రావడానికి అనమాట. సో చూసారు కదా చికెన్ అయితే ఎలా బాయిల్ అవుతుందో. ముక్క బాగా ఉడికింది అన్నప్పుడు మంటను తగ్గించేసుకొని లో ఫ్లేమ్లోనే బాయిల్ చేస్తూ ఉండాలండి. తర్వాత మళ్ళీ లిడ్ అయితే పెట్టేసుకున్నాను. సో ప్యారలల్గా రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది. అది కూడా ఒక్కొక్కసారి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. అందులో ఎసరుని కొంచెం ఇందులో చికెన్లో వేస్తున్నాను, ఎందుకంటే ఈ ఎసరు వల్ల ఫ్లేవర్స్ వస్తాయి. దాంతోపాటు మనం చికెన్ కూడా అడుగంటకుండా బాగుంటుందండి. సో రైస్ కూడా మధ్య మధ్యలో నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను ఎలా ఉడుకుతుంది అనేది. సో మీరు చూసారుగా రెండు ప్యారలల్గా అవుతున్నాయి. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. రైస్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము మధ్యలో. చూసారుగా రైస్ అయితే 80% ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన రైస్ అయితే తీసి మనం ఇప్పుడు లేయరింగ్గా వేసేసుకుంటాం మీద. సో అలాగే మోస్ట్ ఆఫ్ ది రైస్ వేసుకొని ఫస్ట్ లేయర్ వేసేస్తాం. ముక్కలంతా బాగా కూరుకుపోయినట్టు ఫుల్గా వేసేసుకొని మొత్తం అంతా కవర్ చేసేస్తాం. ఇంతలోగా మిగతా రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈ 80% కుక్డ్ రైస్ వేసేసుకొని ఫస్ట్ లేయర్ వేసేసుకుంటాం. తర్వాత పైన కొంచెం గరం మసాలా చల్లుకుంటే బాగుంటుంది, మధ్యలో ఫ్లేవర్స్ వస్తాయి. సో దమ్ పెట్టినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. సో తర్వాత మిగతా రైస్ గ్రాడ్యువల్గా వేసేసుకుంటూ ఉండాలి సెకండ్ లేయర్. సో సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది, వేసేసాను. మనమైతే కలుపుకున్న పసుపు నీళ్ళు కొంచెం ఇందులో వేసేయాలి. మీ దగ్గర జీడిపప్పులు ఉంటే కొంచెం జల్లేయండి దీని మీద. అలాగే నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా, అవి కూడా లైట్గా వేసేస్తున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ ఆప్షనలే, బట్ మీరు వేసుకుంటే బాగుంటుంది. సో అలాగే మళ్ళీ ఇంకొంచెం గరం మసాలా చల్లుతున్నాను, దమ్ పెట్టినప్పుడు ఫ్లేవర్ బాగా వస్తుంది కాబట్టి. సో నేనైతే లేయరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసుకొని దమ్ము పెట్టేసుకుంటాం అనమాట. ఒక 10 minutes లో ఫ్లేమ్లో. సో 10 minutes తర్వాత మీరు చూడొచ్చు బాగా దమ్ అయింది. బిర్యానీ అయితే బాగా ఉడికింది, రెడీ అయింది. సో నేను టెస్ట్ చేయబోతున్నాను ముక్కలు ఎలా ఉడికాయి, కిందన మాడిందా లేదా అనేది. వావ్, ముక్కలు అయితే బాగా ఉడికాయి, కలర్ కూడా బాగుంది, చూసారు కదా. బిర్యానీ అయితే వండర్ఫుల్గా వచ్చిందండి. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. చూసారు కదా బోన్లెస్ చికెన్ సింపుల్ అండ్ ఈజీగా ఎంత బాగా చేసుకోవచ్చో. సో మరిన్ని వీడియోస్తో మీ ముందు మళ్ళీ ఉంటాను. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.